ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఈ దిన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనము. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనును గాక. ఆమేన్. దేవునికి ప్రియ సహోదరి సహోదరుడా, నైవేద్యములనగా నీ ఉదయకాల సమయంలో లేచి దేవుని సన్నిధిలో మోకరించి స్తుతులు అర్పించగలిగితే, స్తుతుల ద్వారా ఆయనను ఘనపరచగలిగితే, స్తుతుల ద్వారా ఆయనను మహిమపరచగలిగితే ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటానని ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నారు. అవును ఈ సహోదరి సహోదరుడా, ఉదయకాల సమయంలో నీవు మోకరించి మోకాళ్ళ మీద స్తుతులను అర్పిస్తున్నావా? అయితే ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటారు. మరి ప్రార్థనలను చేస్తున్నావా? అయితే ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. స్తుతులకును ప్రార్థనకును సాదృశ్యము నైవేద్యములు. అవును, ఆయనకి ఇష్టమైన బలులు కదా. మరి ప్రార్థిస్తే స్తుతిస్తే ఆయన నిన్ను ఆశీర్వదిస్తానని ఈ దినం వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము మరి నీ నైవేద్యములు అనగా నీ స్తుతులను, నీ ప్రార్థనను, నీ విన్నప విజ్ఞాపనను మోకరించి ఆయన సన్నిధిలో దినదినము మరి అర్పించగలిగితే, చెల్లించగలిగితే ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటానంటున్నాడు. అవును, ఈ లోకంలో అనేకమైన వాటిని మనం జ్ఞాపకం చేసుకుంటాము. ఈ దినము నాకు ఎలా గడుస్తుంది, ఈ నెల ఎలా గడుస్తుంది, నా ఆదాయమునికి మించిన మరి అప్పులు ఉన్నాయి కదా అనుకుంటున్నావా? అయితే నీతోనే ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. నీ ప్రార్థననే నైవేద్యమును, నీ స్తుతులని స్తోత్రాల నైవేద్యములను ఆయన సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అర్పించి చెల్లించగలిగితే ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుని నిన్ను దీవించి ఆశీర్వదించి మరి నీ యొక్క గృహములో మరి నీ పిండి పిసికే గంపయు నీ తొట్టును దీవిస్తానని ఆశీర్వదిస్తానని ఈ దిన వాగ్దానం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఆమేన్. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వచనములకు కారణభూతుడైన మా యేసు ప్రభువా, నీ ఘనమైన నామానికే స్తుతులు స్తోత్రాలు, ఈ సుందరమైన నామానికే లెక్కలేని వందనాలు. ఈ ఉదయకాల సమయంలో వాగ్దానమును చూచిన వాగ్దానమును విన్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.